మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడలోని రాజన్న ఆలయం శివనామస్మరణతో పులకించింది. సాయంత్రం ఆలయ అద్దాల మండపంలో మహాలింగార్చన పూజను వైభవపేతంగా నిర్వహించారు. భక్తులు స్వామివారికి కోడి మొక్కులను చెల్లించుకున్నారు. 41 రోజుల పాటు దీక్షలో ఉన్న శివస్వాములు స్వామివారిని దర్శించుకుని దీక్ష విరమణ చేశారు. అర్ధరాత్రి లింగోద్భవం సందర్భంగా గర్భగుడిలో మూల విరాట్టుకు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది. ప్రపంచ వారసత్వ సంపదగా వెలుగొందుతున్న రామప్ప దేవాలయంలో ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. మంత్రి సీతక్క పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కీసరగుట్ట శైవక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనం కోసం బారులు తీరారు. వరంగల్ నగరంలోని చారిత్రక 1000 స్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.